నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా చప్పట్లు కొడతాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, మన దేవుడు సృష్టికర్త, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు. హల్లెలూయా, ఆమేన్. థాంక్ యూ జీసస్. అగాధ సముద్రాలకు వేషితివి, అగాధ సముద్రాలకు
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ చాటెనా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని ఆరాధ్య దైవం నీవేనని ఎన్ని యుగాలకైనా ఎన్ని తరాలకైనా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఎన్ని తరాలకైనా ఆరాధ్య దైవం నీవేనని ఆరాధ్య దైవం నీవేనని ఆరాధ్య దైవం నీవేనని ఆరాధ్య దైవం నీవేనని యేసు నీ బాబా శంభాని కరవ బాబా 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 ఆరాధించండి బలమైన అభిషేకముతో ఆరాధ్య దైవం నీవేనని ఆరాధ్య దైవం నీవేనని ఆరాధ్య దైవం నీవేనని నా ఆరాధ్య దైవం నీవేనని ఆరాధ్య దైవం నీవేనని నా ఆరాధ్య దైవం నీవేనని 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 నా ఆరాధ్య దైవము నీవేనని. యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. యెషయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. ఒకసారి మీరు గమనించండి. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడము. నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడను ఓడదీయబడవు. దాని త్రాళ్ళలో ఒకటైనను తెగదు. ఆత్మ సంబంధంగా ప్రతి ఆదివారం మనకు ఒక ఉత్సవ కాలం. మరొకసారి చెప్తున్న ఇదే మాట. ప్రతి ఆదివారం ఉత్సవ అంటే ఒక పండుగ దినం. ఈ పండుగ దినమున లేక ఈ ఆదివారమున మీరంతా ఇప్పుడు సియోను దగ్గరకు వచ్చారు, యెరూషలేము దగ్గరకు వచ్చారు. ఎవరండి సియోన్ అంటారా? సమర్పణ గల సేవకులే
సియోనుకు సంబంధించిన వారు. యెరూషలేము అంటే ఇదిగో సంఘం. ఈ మందిరమే ఒక యెరూషలేము, మీరే ఒక యెరూషలేము. ఇప్పుడు ఈ సియోను కానివ్వండి, యెరూషలేము కానివ్వండి, మేకులు ఓడదీయబడవు, త్రాళ్ళు తెగిపోవు. దానికి ముందు ఒక మాట ఉంది, అది నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, నిమ్మలమైన కాపురముగాను. నిమ్మలమైన కాపురముగాను. మరొకసారి చెప్తున్నా, నిమ్మలమైన కాపురం. కాపురం అంటే నివసించుట. మీ జీవితాలు నిమ్మలమైన కాపురముగా మార్చబడాలి. ఇంకొకసారి చెప్పానా ఇదే మాట, నిమ్మలమైన కాపురం. యెరూషలేము ఒక నిమ్మలమైన కాపురంగా ఉంది. సియోను ఒక నిమ్మలమైన కాపురంగా ఉంది. అంటే సేవకులు నిమ్మలమైన కాపురముగా మార్చబడాలి, విశ్వాసులు నిమ్మలమైన కాపురముగా మార్చబడుదురుగాక. రాబోయే రోజులన్నీ నిమ్మలమైన కాపురముగా మీరు మార్చబడుదురుగాక. నిమ్మలముగా బ్రతుకుదురుగాక. నిమ్మలము అంటే ఏంటి తెలుసండి? నిశ్చింతగా బ్రతకాలి. అంటే ఏ కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, ఏ అపాయము లేకుండా మేము నిశ్చింతగా బ్రతుకుతున్నామండి అని చెప్పుకోవాలి. ఈ రోజున ఏ వ్యక్తిగత జీవితంలో చూసినా నిశ్చింతమైన జీవితం లేదండి. చింతలతో, కష్టాలతో, కన్నీళ్లతో బ్రతుకుతూ ఉంటారు. ఏ కుటుంబ వ్యవస్థలో చూసినా ఈ రోజున ఏమండి, నిమ్మలమైన జీవితం లేదు. నిమ్మలమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు. రాబోయే రోజులన్నీ నిమ్మలమైన జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఇంకొకసారి ఆమెను అనుకోండి గట్టిగా. మీ వ్యక్తిగత జీవితంలో ఒక నిమ్మలమైన జీవితం ఉండబోతుంది. మీ కుటుంబ వ్యవస్థలో నిమ్మలమైన జీవితం ఉండబోతుంది. మీ పరిసర ప్రాంతాలలో వాతావరణం అంతా మారిపోబోతుంది. రాబోయే రోజులో నిమ్మలకరముగా జీవించబోతున్నారు. నిమ్మలకరమైన జీవితం చేయబోతున్నారు. ఒక 2-3 రెఫరెన్సులు మీకు ఇస్తాను చూడండి. మనిషి జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, లేక సంఘములో కానీ, సేవకులలో కానీ ఈ నిమ్మలత లేకుండా చేసే కొన్ని కార్యాలు ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథములో ఒక 3 రెఫరెన్సులు ఇస్తాను మీకు. నేను చెప్పే చోట మీరు నోట్ చేసుకోండి. 3వ అధ్యాయం 29వ వచనం. ఆ రోజుల్లో మీరు గమనించండి, మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతిలో లేక చేతి క్రింద అనపబడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అనపబడిరి. అనపబడిరి అంటే అప్పటి వరకు మోయాబీయులు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలుకు నెమ్మది లేకుండా చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు నెమ్మది పొందలేకపోతున్నారు. ఈ మోయాబీల ఆత్మ ఇశ్రాయేలులో ప్రవేశిస్తుంది. ఇశ్రాయేలుకు నెమ్మది ఉండదు. ఇశ్రాయేలీయులు నిమ్మలకరంగా జీవించలేకపోతున్నారు. సమయం వచ్చింది, ఇశ్రాయేలు ఏం చేశారంటే
వారి జీవితంలో ఈ నిమ్మలం లేకుండా నిశ్చింతగా బ్రతకకుండా చేస్తున్న మోయాబీయుల మీద ఏమంటే జయాన్ని పొందారు, వారిని ఓడించారు, వారిని అణిచివేశారు. విన్నారండి? కొన్నిసార్లు మన కాళ్ళ క్రింద ఉండవలసిన సమస్యను తల వరకు తెచ్చుకుంటాం. ఎక్కడో దూరంగా ఉండవలసినటువంటి సమస్యను ఏమండి మన జీవితం వరకు తెచ్చుకుంటాం. అదేం చేస్తుంది? నెమ్మదిగా మీ జీవితంలో ప్రవేశించి కొద్దిగా 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 పెరిగి ఆ తర్వాత యేసయ్య గారు చెప్తారు చూడండి, మర్రెత్తనం కొట్టుకుపోతా ఉందంట గాలికి. తాడు చెట్టు కనపడితే ఆ తాడు చెట్టు మీద ఆగిందంట. తాటిబావా ఒక 2 రోజులు ఉండిపోతానంటే 2 రోజులు కాకపోతే 4 రోజులు ఉండరాజు అన్నదట. మర్రెత్తన ఎంత ఉంటుంది? ఎంత ఏమండి? తాడు చెట్టుకి ఎంత ఉంటుంది? 2 రోజులు అయిందండి, 4 రోజులు అయిందండి, వారం అయిందండి, ఇక వెళ్ళలేదండి. ఒక వర్షం పడిందండి, ఆ తాడు చెట్టు మీదే మర్రెత్తనం మూలిసిందండి, ఇంకొంచెం పెరిగిందండి. ఓ 2-3 సంవత్సరాల తర్వాత చూస్తేనండి ఇక అండి అక్కడ తాడు చెట్టు కనపడట్లేదండి. ఏం కనపడుతుంది? మొర్రు చెట్టు కనపడుతుందండి. దారిని వెళ్ళేవారు వచ్చేవారు అందరూ ఏమన్నారంటే, ఇక్కడ తాడు చెట్టు ఉండాలి, ఏమైందిరా తాడు చెట్టు అంటే, తాడు చెట్టు లేదు, ఇప్పుడు మర్రి చెట్టు పెరిగింది, తాడు చెట్టు ఏమో మరుగైపోయింది. గాలికి పోయేదాన్ని గాలికి పోనీయకుండా బావా అనగానే అబ్బా కరిగిపోయింది తాడు చెట్టు. కొన్నిసార్లు గాలి కొట్టుకొని పోతూ ఉంటాయి సమస్యలు. ఉన్న చోట ఉండకుండా వాటిని కానీ మనం తెచ్చుకున్నామంటే విన్నారండి, మనస్సులో నిమ్మలత ఉండదు, హృదయములో నిమ్మలం ఉండదు, బ్రతుకంతా నిమ్మలం ఉండదు, విద్యారంగం మీద ధ్యాస ఉండదు. విన్నారండి? చక్కగా కుటుంబ వ్యవస్థలో మీరు ఉండలేరు. అందుకని ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసండి? ఈ మోయాబీయులు మహా 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 లోక ప్రేమలకు సాదృశ్యమైన వాళ్ళు. ఇశ్రాయేలీయులు ఎంత దూరంలో ఉన్న ఈ మోయాబు ప్రాంతానికి వస్తే చాలండి, ఆ లోక ప్రేమలు మనుషులు లోగేస్తుంటాయి. పల్టీలు కొట్టేశారు ఒక్కసారి ఇశ్రాయేలు చాలామంది. అందుకని ఇప్పుడు ఈ మోయాబీలందరినీ వారి చేతి కింద అణిచివేశారంట. అక్కడ మాటలు మీరు నోట్ చేయండి. ఎప్పుడైతే అనపబడ్డారో 80 సంవత్సరాలు వారి దేశము, వారి సరిహద్దులు, వారి సమస్తము నిమ్మలముగా బ్రతికేది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిమ్మలముగా బ్రతికిరి. ఎప్పుడు? మోయాబీయులను చెప్పండి అణిచివేసినప్పుడు. కొన్ని లేక ప్రేమలు ఉంటాయి, ఆ లోక ప్రేమలో అవసరం లేకుండా మీలో ప్రవేశిస్తాయి, నేను ఉన్నానని వస్తాయి. దేవుళ్ళని మిమ్మల్ని వేరు చేయాలని, విశ్వాసములో నుండి తొట్టిల్లేటట్లు చేయాలని, పరిశోధన నుండి మళ్లించాలని జాగ్రత్త పడాలి. అందుకే దేవుని బిడ్డలు, నా ప్రియమైన సహోదరులారా, ఇంకొక వచనాన్ని కూడా చదివి వినిపిస్తాను చూడండి. 8వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఇంకొక ఆత్మ పని చేస్తా చూడండి. గిద్యోను రోజుల్లో మిద్యానీయులు విరోధంగా లేచారు. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలుకు జీవన సంబంధమైనది ఏదియో లేకుండా తీసుకుపోయిరని వాక్యం చెప్తుంది. మీరు 6వ అధ్యాయము తర్వాత6వ అధ్యాయములో ప్రారంభ వచనాల్లోనే మనకు కనబడుతుంది.
మిద్యానీయుల చేత ఇశ్రాయేలీయులు పూర్తిగా హీన దశకు వచ్చిరి. హీన దశ వచ్చింది. కారణం ఏమిటి? జీవన సంబంధమైనది ఏది లేకుండా వారు ఎత్తుకుపోయారు. చేతగాని వారిలాగా ప్రజలందరూ కూర్చున్నారు. 6వ అధ్యాయములో గిద్యోను దేవుడు ఏర్పరచుకున్నారు. మొత్తం మీద ఇక్కడ చూడండి, 8వ అధ్యాయం 28వ వచనములో వ్రాయబడింది, మిద్యానీయులు కూడట ఇశ్రాయేలీయుల చేతి క్రింద అనపబడిరి. అప్పుడు దేశము 40 సంవత్సరాలు నిమ్మలముగా ఉండెను. మీకు అర్థమవుతుందా? ఈ నిమ్మలం లేకపోవటానికి కారణం ఏమిటంటే శత్రువులు. ఇదే న్యాయాధిపతుల గ్రంథం. మీరు 5వ అధ్యాయం 35వ వచనాన్ని కూడా నోట్ చేయండి. 5:35లో కూడా వ్రాయబడింది ఏమని? ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. తర్వాత శత్రువులు ఎప్పుడైతే అనపబడతారో, ఆ కింద వ్రాయబడిన మాటలు, ప్రజలకు నిమ్మలము కలిగెను. నిమ్మలము కలిగెను. మీ నిమ్మలాన్ని పాడు చేస్తున్న శరీర కార్యాలు దూరం కావాలి. అప్పు సమస్యలున్న వారికి నిమ్మలం ఎలా ఉంటుంది? భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు గురైనటువంటి వ్యక్తులు నిమ్మలమైనటువంటి జీవితాన్ని ఎలా చేస్తారు? భయంకరమైన అప్పు సమస్యలతో బాధించబడుతూ ఉన్నప్పుడు నిమ్మలమైన జీవితం ఎలా మీరు చేయగలుగుతారు? భార్యాభర్తల మధ్యలో అసమాధానం ఉన్నప్పుడు ఆ ఇంట్లో నిమ్మలమైన జీవితం ఎలా ఉంటుంది? పిల్లలు మీరు చెప్పిన మాట వినకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ ఇంట్లో నిమ్మలమైన జీవితం ఎలా ఉంటుంది? అందుకని మొదటిగా దేవుడు ఏం చేస్తారంటే, నిమ్మలమైన జీవితం మీరు జీవించకుండా చేస్తున్న ఆ శత్రువును మీ చేతి క్రింద ఉంచబోతున్నాడు. మీ చేతి క్రింద అనపబోతున్నాడు. మీరు ఒక గొప్ప జయాన్ని పొందబోతున్నారు. వాటి మీద జయాన్ని పొందబోతున్నారు. చప్పట్లు కొట్టి సంతోషించండి. యేసు నామములో మీకు జయము కలుగునుగాక. నోట్ చేయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20 అధ్యాయములో 30వ వచనాన్ని నోట్ చేయండి. యెహోషాపాతు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రోజుల్లో చుట్టూ శత్రువులు, కొన్నిసార్లు చుట్టూ సమస్యలున్నా, ఏ వైపునుగా నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, నిశ్చింతగా జీవించలేకపోతున్నాం. యెహోషాపాతు ఏలుబడి చేస్తున్న రోజుల్లో చుట్టూ శత్రువులు. వాక్యం అంటుంది, 30వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి, తన చుట్టూ ఉన్న శత్రువులందరి మీద యెహోషాపాతుకు దేవుడు జయము కలగజేసి ఆ శత్రువులందరినీ జయించాడు కనుక దేశము అతని దినములలో నిమ్మలముగా ఉండెను. అతని రాజ్యము నిమ్మలముగా ఉండెను. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, మీ కొద్దిగా చేతుల కష్టార్జితములో నిమ్మలముగా బ్రతకబోతున్నారు. మీ వ్యాపార వ్యవస్థలో నిమ్మలముగా బ్రతకబోతున్నారు. నిమ్మలకరమైన జీవితము చేయబోతున్నారు. హల్లెలూయా చెప్పండి. మనిషి మనసంతా నిమ్మలముగా ఉంటే, హృదయం నిమ్మలముగా ఉంటే,
మనిషి ఎప్పుడు నిమ్మలకరమైన జీవితం చేస్తే ఆ నిమ్మలమైన జీవితంలో ఎన్నో శ్రేష్టమైన అనుభవాలు ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకే వచనములో 3 మాటలు మీకు చెప్తాను. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం. మీరు నోట్ చేయండి. 17వ వచనం. ఈ 17వ వచనములో నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. నీతి సమాధానము కలుగజేయును. 2, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. నిబ్బరాన్ని ఎత్తేద్దాం. నీతి వలన నిమ్మలము కలుగును. మరోసారి చెప్తున్నా, నిమ్మలము కలుగును. ఓకే, కింద మాట ఇప్పుడు నోట్ చేయాలి మీరు. నిమ్మలము కలుగును. అప్పుడు, ఎప్పుడు? నిమ్మలము కలిగినప్పుడు, నిమ్మలం పొందుకున్నప్పుడు, నిమ్మలముగా మనిషి జీవిస్తున్నప్పుడు, అప్పుడు ABC 3 మాటలు మీరు నోట్ చేయండి. అప్పుడు నా జనులు విశ్రమ స్థలములను లేక విశ్రమ స్థలముల యందును, అంటే నిమ్మలములో విశ్రమగా బ్రతుకుతాడు ఒక మనిషి. పర్యాయ పదాలే. నిమ్మలము, విశ్రము అనే దానికి దగ్గర సంబంధాలు ఉంటాయి. నిమ్మలమైన జీవితం ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు అతని ప్రాణము, అతని మనస్సు, అతని ఆత్మ ఎల్లప్పుడూ ఏమండి విశ్రమిస్తూ ఉంటుంది. ఒక ప్రశాంతంగా బ్రతుకుతారు ఆ మనుషులు. రాబోయే రోజులు విశ్రమ స్థలముగా మీరు మార్చబడబోతున్నారు. నోట్ చేయండి. 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును. మీకు అర్థమైందా? నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును. మీరేమనుకుంటారంటే, అందరూ పడుకుంటున్నారు కదా అన్నయ్య గారు, అందరూ నిద్రపోతున్నారు కదా అన్నయ్య గారు, అందరూ మేలుకుంటున్నారు కదా అని మీరు అంటారు. పై మాటలు మీరు చిన్న అక్షరాలు ఉంటే చూడండి. అబ్షాలోము ఎదుట నుండి దావీదు పారిపోయినప్పుడు రచించిన కీర్తన. సరిగ్గా వినాలి ఈ మాట. ఈ కీర్తన రాసేటప్పుడు దావీదు ఎక్కడో తెలుసండి? అరణ్యములో. ఎందుకు అరణ్యానికి వెళ్ళారో తెలుసా? తన కడుపును పుట్టిన కుమారుడైన అబ్షాలోము తనకు శత్రువుగా మారాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా తల కప్పుకొని అరణ్యానికి వెళ్ళాడు. బర్జీలాయి లాంటి భక్తులు దావీదు విశ్రమించడానికి పరుపు, తినటానికి కొన్ని ఆహారాలు పంపించారు. దావీదుతో కూడా కొంతమంది అరణ్యములో ఉన్నారు. కొంచెం చెట్ల శబ్దమైనా భయపడిపోతున్నారు. వినాలి, ఏదైనా కొంచెం చిన్న సౌండ్ వస్తేనే భయపడిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దావీదుకు చుట్టూ శత్రువులు ఉన్నారు. దావీదు అరణ్యానికి వచ్చారని ఇప్పుడు దావీదును చంపటానికి రకరకాలుగా వారు దావీదు మీద దండెత్తి రావాలని చూస్తున్నారు. అందుకని తన జనులు గడగడ వణుకుతున్నారు. ఈ అరణ్యములో మనం చనిపోతామా, మన పరిస్థితులు ఏమిటని. ఆ సందర్భములో దావీదు ఈ కీర్తన రాసి ఇది ఈ మాటలు ఉపయోగించాడు. చూడండి, మరొకసారి చదువుతున్నాను. యెహోవా నాకు ఆధారము
కావున ఇప్పుడు చెప్పండి, నేను పండుకొని, అమ్మా ప్రశాంతంగా ఉన్నప్పుడు అందరూ పడుకుంటారు శుభ్రంగా. బాగా బాధలు వచ్చినప్పుడు పడుకో 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 అంటే నిద్ర వస్తుందా? ఇంటి నిండా ఒంటి నిండా బాధలుంటే ఎలా పడుకుంటారండి? అరణ్యానికి పారిపోయినప్పుడు, చుట్టూ శత్రువులు ముట్టడి వేసినప్పుడు ఎలా దావీదు నేను పండుకొన పదం ఉపయోగించారు? కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా మారితే రేయి మగులు నిద్రించరే మనిషి. పండుకున్న అదే ఆలోచనలు. ఈ భయంకరమైన ఒత్తిళ్ళలో నుంచి నేను ఎప్పుడు బయటపడతాను? నేను పండుకోవటమే కాదు, నిద్రపోయి మూడవది మేలు కొందును. క్రింద ఒక మంచి మాట అంటాడు చూడండి, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను, నేను భయపడను. విశ్రమ జీవితం అంటే ఏంటి తెలుసండి? చుట్టూ శత్రువులు ముట్టడి వేసిన ప్రతికూల పరిస్థితులలో కూడా ఒక మనిషి విశ్రమ జీవితము చేయాలి, విశ్రమ జీవితము చేయాలి. హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా నెమ్మలముగా బ్రతికే ఆ జీవితం ఎలా ఉంటుందంటే వారు విశ్రమగా ఉంటారు. ఆమె చెప్పండి, చేతుల పైకి చెప్పండి గట్టిగా. ఈ రోజున ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయబోతున్నారు. బైబిల్లో ఆకోరు లోయ అనే ఒక పదం ఉంది. ఆకోరు లోయ, ఆకోరు లోయ. యెషయా ప్రవచన గ్రంథం ఏమండి 65వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఈ 10వ వచనములో ఒక మంచి మాట వ్రాయబడింది. నా ప్రజల నిమిత్తం షారోను మేత భూమిగా మార్చబడుతుంది. ఆకోరు లోయ, ఆకోరు లోయ గొర్రెల పరుండు విశ్రాంతి స్థలముగా మార్చబడబోతుంది. ఆకోరు లోయ అంటే దుఃఖమే ఒకప్పుడు. ఆకోరు అంటే దుఃఖం, ఆకోరు అంటే బాధ, ఆకోరు అంటే కన్నీళ్లు, ఆకోరు అంటే కష్టాలు. ఆకాన్ అనే ఒక వ్యక్తిని బట్టి ఆకోరు లోయ మార్చబడింది. ఆకోరు అంటే బాధలే, కష్టాలే, కన్నీళ్లే. ప్రభు అంటున్నారు, ఆ ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారముగా మార్చబోతున్నాను. అదే ఆకోరు లోయను గొర్రెల పొరుండు విశ్రాంతి స్థలముగా మార్చబోతున్నాను. విశ్రాంతి స్థలముగా దేవునిని మార్చబోతూ ఉన్నారు. విశ్రాంతి స్థలముగా మార్చబోతున్నారు. విశ్రాంతి స్థలముగా మార్చబోతున్నారు. మీరే ఒక విశ్రమ జీవితం చేయబోతున్నారు. మీ దుఃఖములు నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక, మీ కష్టాలు కన్నీళ్లను తొలగిపోవునుగాక. నిమ్మలము ఉన్న చోట ఇప్పుడు చెప్పండి, ఒకటి విశ్రమ జీవితం. కింద నోట్ చేయండి ఇంకొక మాట. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనములో ఆ కింద మాట, ఆశ్రయ స్థలముల యందును. మొదటి విశ్రమ స్థలములు, రెండవది ఆశ్రయ స్థానములు. ఇది కూడా నోట్ చేయండి. ఆశ్రయ స్థానముల యందు, రెండవది నిమ్మలము ఉన్న చోట ఏమండి కాపుదల ఉంటుంది. కాపుదల. ఆశ్రయములో ఉన్నప్పుడు ఎలా ఒక వ్యక్తి కాపాడబడతారో ఆ విధముగా ఈ నిమ్మలము ఉన్న చోట ఒక వ్యక్తి కాపాడబడతాడు. ఇంకో మాట చెప్పాలంటే మీకు సురక్షితముగా ఉంటాడు. ఈ రోజున కాపుదల లేదు. నేను ఆ మాట చెప్తా వినండి.
కష్టాలు బాధలు వచ్చి ఆస్తుల్ని పోగొట్టుకునేవారు కొంతమంది, అనవసరముగా భయపడి మరికొంతమంది చేతుల కష్టార్జితాన్ని పాడు చేసుకుంటారు, ఒట్టి చేతులతో మిగిలిపోతారు. ఒక చరిత్ర చెప్తాను, తలలో పైకి లేపి వినండి. 20 సంవత్సరాలు అన్నదమ్ములు సంబంధాలు లేకుండా బ్రతికారు ఏశావు, యాకోబు. 20 సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒకసారి కలుసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఆ ప్రక్కన ఏశావును దేవుడు దీవించాడు, ఈ ప్రక్కన యాకోబు దీవించబడ్డాడు. 20 సంవత్సరాల తర్వాత బయలుదేరి వస్తున్నప్పుడు ఎవరో కబురు పెట్టారు, మీ అన్న ఏశావు నీ వద్దకు వస్తున్నారు అని. అది ఎలా చెప్పారు? 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నారని చెప్పారు. యాకోబు భయపడి అనే పదం ఉంది. భయపడి ఏం చేశాడు? 20 సంవత్సరాలు ఎండకు ఎండి, వర్షానికి తడిసి, మంచుకు క్షీణించిపోయి సంపాదించుకున్న ఆస్తి అంతా భార్యలను పిల్లలను 2 భాగాలుగా చేసి 2 గుంపులుగా పెట్టి, ఏమండి, తన ఆస్తి అంతా తన పనివారికి ఇచ్చి, మా అన్నకి ఎదురు వెళ్ళండి, మా అన్నకి ఇచ్చేయండి, ఇదంతా మా అన్నకి ఇచ్చేయండి. ఎందుకు? భయపడి. మీకు అర్థమవుతుందా? ఏశావు ఆస్తి అడిగాడా? అసలు ఏశావు ఏ ఉద్దేశంగా వస్తున్నాడు తెలుసా మీకు? 20 సంవత్సరాలు నా తమ్మును చూడలేదు, 20 సంవత్సరాల తర్వాత నా తమ్మును చూడాలి నేను, నా తమ్ముడు ఎలా ఉన్నాడో, పిల్లలు ఎలా ఉన్నారో అని ఎంతో ఆశతో ఎదుర్కోవడానికి తాను వస్తా ఉంటే యాకోబు భయపడి ఆస్తి మొత్తం పంచిపెడుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, కొంచెం ఆలోచించాలి. అది నేను చెప్తుంది. చేతుల కష్టార్జితాన్ని పాడు చేసుకోకూడదు. అన్న ఏ ఉద్దేశంగా వస్తున్నారన్న ఆలోచించొద్దండి. యాకోబు ఉన్నది కదా 20 సంవత్సరాలు సంపాదించింది, ఏయ్ అని చెప్పి పంపించాడు. ఆయన అంటాడు, రే తమ్ముడు, నాకు ఎందుకురా డబ్బులు, నాకు చాలినంత ఉంది, నాకు వద్దు బాబు. ఏదో బ్రతిమిలాడిస్తాడు. నిమ్మలము మీ జీవితంలో లేనప్పుడే తొందరపాటు వస్తుంది. రాబోయే రోజులు 1 విశ్రమ స్థలములలో నివసించాలి, 2వది ఆశ్రయ స్థలములలో మీరు నివసించాలి. మీరున్న ప్రతి చోట నా దేవుడే మీకు ఆశ్రయముగా ఉండునుగాక. మీరున్న ప్రతి చోట నా దేవుడే ఒక దుర్గముగా మీకు ఉండునుగాక. ఆయనే ఒక కేడముగా మీకు ఉండునుగాక. ప్రాకారముగా నా దేవుడు ఉండునుగాక. ఇక భయపడబాకండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం మీరు 10వ వచనాన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండునుగాక. దేవుడే మీ అందరికీ ఒక ఎత్తైన కోటగా ఉండబోతూ ఉన్నారు. ఆయన ఆశ్రయములో మీరందరూ సురక్షితముగా ఉండబోతున్నారు. ఇక భయపడబాకండి, అధైర్యపడబాకండి, కృంగిపోబాకండి. భీతి మీ దగ్గరకు రానే రాదు. ఆ దేవుడు మీకు ఒక ఆశ్రయ స్థలముగా ఉండునుగాక. నా దేవుడు ఇక రాబోయే రోజులు మీ ఒక్కొక్కరిని 1 విశ్రమ స్థలములలో నివసింపజేయబోతున్నారు, 2వది ఆశ్రయ స్థలములలో మిమ్మల్ని నివసింపజేయబోతున్నారు. మీరున్న ప్రతి చోట నా దేవుడే మీకు ఆశ్రయముగా ఉండునుగాక.
దుర్గముగా ఉండునుగాక, ఎత్తైన కోటగా ఉండునుగాక, సురక్షితముగా కాపాడబడుదురుగాక. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి. యేసు నామములో ఆశ్రయముగా నా దేవుడు మీకు ఉండునుగాక. ఆయన ఆశ్రయములో మీరు సురక్షితముగా కాపాడబడుదురుగాక. హల్లెలూయా. 32వ అధ్యాయం 17వ వచనం. మిగతా మాట కూడా ఒక్కసారి మీరు నోట్ చేసుకుంటారా? 17వ వచనములో విశ్రమ స్థలముల యందును, 2 ఆశ్రయ స్థానముల యందును, 3వది నోట్ చేయండి ఇప్పుడు, సుఖకరమైన నివాసముల యందును. సుఖకరమైన నివాసముల యందును. సుఖముగా బ్రతకాలి రాబోయే రోజులు మీరందరూ. 37వ కీర్తన 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి. దీనులు బహుక్షేమము కలిగి సుఖించెదరు. సుఖం ఎక్కడుంది ఈ రోజున? జీవితం అంతా అరణ్య ఏమండి రోధనగా మారిపోతుంది. కట్టుకున్న భర్త ద్వారా సుఖములే, భార్య ద్వారా సుఖములే, కడుపున పుట్టిన పిల్లల ద్వారా సుఖము లేదు. కన్న తల్లిదండ్రులే ఈ రోజున పిల్లలను వెలివేసే పరిస్థితులు వస్తున్నాయి. సుఖము లేదు. మీ చేతుల కష్టార్జితంలో సుఖముందా? మీ వ్యాపార వ్యవస్థల్లో సుఖంగా బ్రతుకుతున్నారా? మీ ఉద్యోగ వ్యవస్థల్లో సుఖంగా ఉందా? మీ ఇంట్లో సుఖం ఉందా? అసలు ఏ రోజు పోరాటాల మధ్యలో, ఏ రోజు యుద్ధాలు, సుఖకరమైన జీవితం లేదు, సుఖించలేకపోతున్నారు. అందుకే నా ప్రభు ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నారు, సుఖ జీవముతో గడుచు సంవత్సరముగా మీ బ్రతుకును మార్చునుగాక. సుఖకరమైన జీవితాన్ని ప్రభు మీరు చేసేటట్లు మార్చబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆహా, ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న యెరూషలేమును చూడండి, సియోను చూడండి, ఎంత నిమ్మలమైన కాపురంగా ఉంది, ఎంత నిమ్మలమైన కాపురంగా ఉంది, ఎంత నిమ్మలమైన కాపురంగా ఉంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ నిమ్మలములో ఒకటి విశ్రమ జీవితం ఉంది, 2వది ఆశ్రయ జీవితం ఉంది, 3వది సుఖకరమైన జీవితం ఉంది. ఇంకొక కోణంలో చెప్తాను. 107వ కీర్తన 30వ వచనం. ఏవి నిమ్మలమైనవి? వినండి సరిగ్గా. కొంచెం ముందు మాటలు కూడా చూడండి. 29 ఇక్కడేమని రాయబడిందంటే, ఆయన తుఫానును ఆపివేయగా, మంచి మాట, తుఫానును ఆపివేయగా, తర్వాత దాని తరంగములు అణిగిపోయెను. ఇశ్రాయేలీయుల ప్రయాణములో కొన్నిసార్లు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. అడ్డగించినటువంటి సముద్రాలు లేకపోలేదు. వారు ఒక గమ్యాన్ని కోరుకున్నారు. ఆ గమ్యానికి వారు చేరాలి. అందుకే అక్కడ 30వ వచనంలో కింద మాట వ్రాయబడింది,
వారు కోరిన రేవునకు దేవుడు వారిని నడిపించెను. మంచిది. వారు ఒక రేవు కోరుకున్నారు. ఆ రేవులోనికి వారు చేరాలి. అయితే ఆ రేవులోనికి వారు చేరకుండా ఇవి మధ్యలో చూడండి, కొన్ని తుఫానులు, కొన్ని తరంగములు వీరిని అడ్డగిస్తున్నాయి. లూకా సువార్తలో దీన్ని పోల్చి చదువుకోండి. 8వ అధ్యాయం 24వ వచనములో యేసుక్రీస్తు ఒకసారి వారిని అద్దరికి వెళ్ళమని చెప్పి ఆయన ఒంటరిగా వెళ్ళాడు. యేసుక్రీస్తు లేకుండా వీరు పడవలో ప్రయాణం చేస్తున్నారు. భయంకరమైనటువంటి తుఫాను లేచింది. సుడిగాలు విసురుతున్నాయి. తరంగాలను లేచి పడుతున్నాయి. అక్కడ చూడండి, గాలి, రెండవది పొంగు. పొంగు, అలల యొక్క పొంగు, సముద్రం యొక్క పొంగు లేచి 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 వారి మీద పడుతుంది. ఇక వారి కలవరం తప్ప ప్రశాంతం ఉంటుందండి. కొన్నిసార్లు ఈ సముద్రము లేకపోతే ఈ నది అనేది మన జీవితాన్ని చూపిస్తుంటాయి. జీవితమే ఒక సముద్రం. జీవితం అనే సముద్రములో కొన్నిసార్లు ఏమండి ఈ భయంకరమైన తుఫానులు, ఈ పెనుగాలులు వీచినప్పుడు మీకు నిమ్మలం ఉండదు. నిమ్మలం, కలవరమే. ఈ నిమ్మలం లేనప్పుడు ఏం జరుగుతుందంటే, అద్దరికి చేరగలుగుతామా లేదా? ఇంత భక్తి చేశాం, గమ్యానికి చేరగలుగుతామో? కోర రేవులకు చేరగలుగుతామో? ప్రతిష్టత నిలబడుతుందో? పరిశుద్ధత నిలబడుతుందో? తొట్టిల్లే పరిస్థితులు వస్తాయా? తప్పు చేసేదానికంటే కూడా తప్పు చేశాము అని మనస్సాక్షి చెప్తా చూడండి, ఆ బాధ మరీ భక్షిస్తుంది. వాళ్ళు తెలిసి తెలియకుండా వెంటనే పొరపాటు చేస్తారు. పొరపాటు చేసేదానికంటే కూడా పొరపాటు చేశామని మనస్సాక్షి గద్దించితే యేసు రక్తంతో కడగబడి చిన్న అలలకే, తొట్టిల్లో, చిన్న సమస్యకు కృంగిపోయే, తప్పిపోయే, లోకములో కలిసిపోయే నీ విశ్వాస వాడ బ్రద్దలైపోయింది. నీ పరిశుద్ధత పాడైపోతుంది. దేవుని వాక్యం చేత దేవుడు గద్దిస్తున్నప్పుడు, మనస్సాక్షి మన మీద దోషారోపణ మోపుతున్నప్పుడు ఆ బాధగా ఉంటుంది. దావీదు పొరపాటు చేసేటప్పుడు ఏదో ఆ వ్యామోహములో చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు కుమిలిపోయాడు. చూడండి, కుమిలిపోయాడు. హృదయం బ్రద్దలైపోయింది. నేను చేసిన తప్పు చాలా తప్పయ్యా. ఆసాపు తొందరపడి మాట్లాడినప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు. తాను మాట్లాడింది తప్పని తెలిసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి కుమిలిపోతున్నాడు. మీ సన్నిధిలో మృగములాగా ప్రవర్తించానే, పశుప్రాయులాగా ప్రవర్తించానే, భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు నేనెందుకు మత్సరపడ్డాను?
వారిని చూసి నేనెందుకు మచ్చరపడ్డానని కుమిలిపోతున్నాడు. నిమ్మలం లేదు. పడవలో ఉన్నారు కానీ నిమ్మలం లేదు. యేసు ప్రభు ఏం చేశారు తెలుసండి? మనకు తెలుసు కదా, అక్కడ రాయబడిన మాటలు, గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు, సాపిగా ఆ దరికి వారు చేరగలిగారు. మీరు కోరిన రేవునకు దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. మార్గ మధ్యలో ఆగిపోవద్దు. సాగిపోవాలి, సాగిపోవాలి, సాగిపోవాలి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. దేశాన్ని వేగు చూసి వచ్చారు 10 మంది, ఒక బ్యాచ్ అయ్యారు. ఆ చూసి వచ్చినటువంటి వారిలోనే 2 మరొక బ్యాచ్. మన దేశానికి వెళ్ళలేం, చేరలేం. అక్కడ రాక్షసులు లాంటి మనుషులు ఉన్నారు. మేము మనుషుల్లా కనిపిస్తున్నాం. ముప్పై వచనంలో ఏమని రాయబడింది తెలుసా? కాలేబు వారి ఎదుట లేచి నిలిచి జనులను నిమ్మలపరచి అప్పుడు ఏమన్నాడు? నిమ్మలపరిచి మనము వెళ్ళుదుము. ఆమెనండి గట్టిగా, మనము వెళ్ళుదుము, కోరుకున్న గమ్యానికి చేరతాము, కోరుకున్న గమ్యానికి చేరతాము. మన గమ్యం ఏది? మీ గమ్యం నూతన యెరూషలేం, మా గమ్యం సియోను. సియోనుకు మేం చేరాలి. చెప్పండి, నూతన యెరూషలేముకు మీరు చేరాలి. ఈ మార్గ మధ్యలో కొన్ని సమస్యలు మీకు నిమ్మలం లేకుండా చేస్తాయి. ఆ తర్వాత కోరుకున్న గమ్యానికి మీరు చేరలేరు. మార్గ మధ్యలో ఆగిపోతారు. దేవుని చేతిలో పడటం చాలా భయంకరం. అడుగు పెట్టాం, అద్దరికి చేరాలి. అడుగు పెట్టాము, అద్దరికి చేరాలి. నా ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరంలో అడుగు పెట్టాం. సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని నడిపించునుగాక. భక్తి రంగములో అడుగు పెట్టాం. అద్దరికి ఒక్కొక్కరిని చేర్చునుగాక. అద్దరికి చేర్చునుగాక. మరోసారి చేర్చునుగాక. మీరు కోరిన రేవునకు ప్రభు మిమ్ములను నడిపించును గాక. 4 అనుభవాలు చెప్పాను మీకు. 1 విశ్రమ జీవితం, 2 ఆశ్రయ జీవితం, 3 సుఖకరమైన జీవితం, 4 చెప్పండి అద్దరికి చేరతాం. ఈ నిమ్మలతలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదం. నిమ్మలం ఎప్పుడు కలుగుతుందో మొదటి మీకు ఒక బయోడేటా ఇచ్చాను. మోయాబీయులను అణచి, మిద్యానీయులను అణచి, శత్రువులందరినీ అణచి వారికి నిమ్మలము కలగజేసెను. అన్ని కోవలలో నా దేవుడు మీ ఒక్కొక్కరికి నిమ్మలము కలగచేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు మీరిచ్చిన అమూల్యమైన ఈ మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. నిమ్మలమైన జీవితం ఒక్కొక్కరికి ఇస్తానని ఈ రోజున మీరు ఈ మాట ప్రజలకు ఇచ్చారు తండ్రి. ఇప్పటి వరకు మీ మాటలు విని జీవితములో ఎందుకు నిమ్మలమైన కాపురముగా జీవితాన్ని గడుపులేకపోతున్నామో
మీ బిడ్డలు ఒక్కసారి పరీక్షించుకున్నారు. దానికి కారణం విరోధంగా లేచే శత్రువని. ఆ శత్రువులన్నింటినీ, శత్రువు తంత్రాలన్నింటినీ, శత్రువుని యొక్క బలమంతటిని, శత్రువుని యొక్క తంత్రాలన్నిటినీ ఇక మీదట అణచివేసి మీ ప్రజలకు నిమ్మలమైన జీవితాన్ని దయచేయండి. ఇక రాబోయే రోజులు విశ్రమ జీవితం చేయాలి. ఆశ్రయములో సురక్షితముగా బ్రతకాలి. సుఖకరముగా బిడ్డలు బ్రతకాలి. కోరుకున్న గమ్యానికి చేరాలి. ఈ మాటల ప్రకారముగా రాబోయే రోజులు బిడ్డలు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్.